ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? ఈరోజు మన టాపిక్ ప్రభువు పంట మధ్యలో పాండురోగం. ప్రభువు పంట మధ్యలో పాండురోగం. సో ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, మనకి ద్వాపర యుగంలో పాండురాజు, సో పాండురాజు కంటే పెద్దవాడు ధృతరాష్ట్రుడు. సో ధృతరాష్ట్రుడు గుడ్డివాడు కాబట్టి పరిపాలన చేయలేడు అనేసి పాండురాజుని పట్టాభిషేకుని చేసి పరిపాలన ఆయన చేతిలో పెట్టిన తర్వాత, సో మీకు ద్వాపరయుగం అంటే కృష్ణుడు, మహాభారత కాలం. సో దానికి ముందు త్రేతాయుగం అంటే అది రాముడు కాలం, దానికి ముందు కృతయుగం, ఇప్పుడు కలియుగం అంటే ద్వాపరయుగం, నెక్స్ట్ కలియుగం. బహుశా ద్వాపరయుగం ఎఫెక్ట్ అక్కడ రూల్స్ ఇప్పుడు కూడా పనిచేస్తున్నట్టున్నాయి. సో ఎప్పుడైతే పాండురాజుని సీట్లో కూర్చోబెట్టారో సీన్ మారిపోయిందనమాట. వర్షాలు పడట్లేదు, అర్థం కాలేదు ఎందుకు వర్షాలు పడట్లేదు. సో అప్పుడు ఋషుల్ని వెళ్ళి అడిగారంట ఎందుకు వర్షాలు పడట్లేదు. మేబీ వేదవ్యాసుని అడిగినొచ్చు, తెలియదు, అంత క్లియర్ కట్ నాకు ఐడియా లేదు. కానీ సమ్ గురువుల్ని ఋషుల్ని అయితే వాళ్ళు కన్సల్ట్ చేశారు. ఎందుకండి మా రాజ్యంలో ఈ భీష్మ పితామహుడు స్థాపించినటువంటి ఈ రాజ్యంలో వానలు పడట్లేదు అని కన్సల్ట్ చేస్తే వాళ్ళు చెప్పింది ఏంటంటే, బాబు పాండురాజుకి పాండురోగం ఉంది. అంటే పాండురోగం అంటే తెలుసు కదా, బొల్లి. పాండురాజుకి పాండురోగం ఉంది నాయన. వాళ్ళు సీట్లో కూర్చుంటే ఇక వర్షాలు పడవు, పంటలు పండవు, మీకు దిబిడేనాయనా అని చెప్పాడు. అప్పుడు ఇమీడియట్గా ఆయన్ని దింపేసి మళ్ళీ ధృతరాష్ట్రుని ఆ సీట్లో కూర్చోబెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ అది కలియుగంలో కూడా విచిత్రం. కలియుగంలో కూడా అది పనిచేస్తూ ఉండడం తెలుసు మీకు. బొల్లి ఎవరికి ఉందో మీకు తెలుసు. సో మళ్ళీ ఇప్పుడు వానలు సరిగ్గా పడే సూచనలు కనిపించట్లేదు. సో అది ఇట్ ఈజ్ యాక్సిడెంటల్, వెదర్ ఇట్ ఈజ్ యాక్సిడెంటల్ ఆర్ మరి ద్వాపర యుగం రూల్స్ ఇప్పుడు కూడా కలియుగంలో పనిచేయడం అనేది ఆశ్చర్యకరం. ఎనీవే, దిస్ ఈజ్ టు ఇన్ఫార్మ్ యూ. థ్యాంక్ యూ.